హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాకి రిలీజ్ కాకముందు నుంచే భారీ హైప్ ఉంది. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ సినిమా హైప్ కి తగ్గినట్టు ఉంటుందా లేదా ఫ్యాన్స్ కోసం మాత్రమే తీసిన సినిమానా? ఇప్పుడు మనం క్లియర్ గా హానెస్ట్ గా రివ్యూ చేసేద్దాం. మొదటిగా చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ గురించి. ఎంట్రీ సీన్ నుంచే థియేటర్ లో ఫుల్ హంగామా ఉంటుంది. ఆయన స్టైల్ స్వాగ్ ఇప్పటికీ అదే రేంజ్ లో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎలివేట్ గా చేశారు. కానీ ఈ విషయం గుర్తుంచుకోవాలి, కేవలం స్క్రీన్ ప్రెసెన్స్ మాత్రమే సరిపోదు, కంటెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక మాస్ కమర్షియల్ సినిమా, పోలీస్ బ్యాక్ డ్రాప్ లా ఉంటుంది. మధ్యలో కొంత సోషల్ మెసేజ్ కూడా యాడ్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో మంచి మూమెంట్స్ ఉన్నాయి. హీరో ఇంట్రడక్షన్, పంచ్ డైలాగ్స్ ఇవన్నీ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ లాంటివి. కానీ సెకండ్ హాఫ్ లోకి వెళ్ళాక స్క్రీన్ ప్లే కొంచెం ప్రిడిక్టబుల్ గా అనిపిస్తుంది. ముందే ఏమవుతుందో గెస్ చేయగలిగేలా ఉంటుంది. కొన్నిసార్లు మూవీ స్లో అయ్యింది అనే ఫీలింగ్ కూడా వస్తుంది. డైరెక్షన్ మరియు స్క్రీన్ ప్లే విషయానికి వస్తే డైరెక్టర్ హరీష్ శంకర్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తుంది. మాస్ ఎలివేషన్స్, పవర్ఫుల్ డైలాగ్స్, హై మూమెంట్స్. కొన్ని డైలాగ్స్ కి అయితే థియేటర్ లో ఫ్యాన్స్ విజిల్ చేయడం మాత్రం పక్కా. కానీ నెరేషన్ టైట్ గా మెయింటైన్ చేయలేక పోయారా అనిపిస్తుంది. ఇంకొంచెం క్రిస్ప్ ఎడిటింగ్ ఉంటే సినిమా మంచిగా ఉండేది. పవన్ కళ్యాణ్ గారు చాలా ఈజీగా రోల్ క్యారీ చేశారు. డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. హీరోయిన్ కి స్కోప్ చాలా తక్కువ, జస్ట్ ఓకే అనిపిస్తుంది. విలన్ డీసెంట్ గా ఉన్న స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా యావరేజ్. సాంగ్స్ యావరేజ్ గా ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ పక్కా. యాక్షన్ సీన్స్ స్టైలిష్ గా ఉన్నాయి. కొన్ని ఫైట్స్ చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. సినిమాటోగ్రఫీ క్లియర్ గా ఉంది. కానీ ఓవరాల్ గా చూస్తే టెక్నికల్ గా కొత్తదనం కన్నా సేఫ్ అప్రోచ్ ఎక్కువ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ప్రెజెన్స్, మాస్ డైలాగ్స్, ఎలివేషన్స్, బీజిఎం అండ్ యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. ఈ మూవీలో మైనస్ ఏమిటంటే ప్రిడిక్టబుల్ స్టోరీ, వీక్ సెకండ్ హాఫ్, ఎమోషనల్ కంటెంట్ తక్కువగా ఉంది. విలన్ ఇంపాక్ట్ స్ట్రాంగ్ గా లేదు. మొత్తంగా చెప్పాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఒక ఫ్యాన్ సర్వీస్ మూవీ లాంటిది. మీరు పవన్ కళ్యాణ్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్ అయితే డెఫినెట్లీ ఈ మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ నార్మల్ ఆడియన్స్ కి మాత్రం ఇది జస్ట్ యావరేజ్ సినిమా లాగా అనిపిస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే ఈ వీడియోకి లైక్ చేయండి.